Hi viewers, welcome to my channel, my daily life village cooking, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ మై విలేజెస్. ఈరోజు రసం అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చింతపండు ఆ తెప్పల నిండా తీసి నానబెట్టుకున్నానండి. పిక్క తీయకూడదు, పిండకూడదు, అలా నానబెట్టి అలా వదిలేసాను. దానిలో పసుపు, ఉప్పు, కారం అన్నీ కొంచెం కొంచెం వేసానండి. తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసాను. అది వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టి కొంచెం రసం పౌడర్ కూడా ఉంటే వేసుకుంటే మంచిదండి. కొంచెం ఇంగువ, రసం పౌడరు అన్నీ వేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మరబెట్టుకోవడమేనండి. బాగా మరిగిన తర్వాత తాలింపు వేసి పెట్టేస్తే అంతే సింపుల్గా టేస్టీ రసం రెడీ అయిపోతుందండి. స్టవ్ మీద పెట్టేస్తాను. అదే బాగా మరిగిన తర్వాత మనం తాలింపు సామాన్లుగా కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, వాము, జీలకర్ర, పోపులు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. పిల్లలు క్యారేజ్ కుట్టి చారుతోనే తినేస్తారండి. అంతే సింపుల్. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.